హాయ్ హలో ఎవరివన్, ఈరోజు నా ఛానల్లో కోనసీమ స్పెషల్ కర్రీ అయినటువంటి బీరకాయ చప్పడి చేపల కర్రీ. ఈ కర్రీ అయితే కోనసీమ స్పెషలే. చప్పడి చేపలు అనేవి కోనసీమ వారికి చాలా ఇష్టమైన చేపలు అవి. ఈ చేపలను ఎన్ని రకాలుగా అయితే వండాలో అన్ని రకాలుగా కూడా నేను కుకింగ్ చేసి నా ఛానల్ అప్లోడ్ చేసేస్తాను. నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అదే రకంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరైతే వీడియోలో ఏమైతే నేను ఈ కర్రీలో యూజ్ చేశానో అవన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే చప్పడి చేపలు తీసుకుని క్లీన్ చేసేసి ఇలా స్టవ్ మీద బాండి పెట్టిన తర్వాత ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఫ్రై చేయాలి. ఎక్కువసేపు కాదు, జస్ట్ అలా ఒక 2 మినిట్స్ మాత్రమే. ఎందుకంటే పచ్చివాసన అనేది రాకుండా ఉండడం కోసం. కొంతమంది అయితే డైరెక్ట్ అలానే వేసేస్తుంటారు కర్రీలో. అది అలా వేయడం వల్ల ఏమవుతుందంటే అది పేస్ట్ లాగా కలిసిపోయి కర్రీలో ములులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేస్తే కొంచెం డ్రైగా ఉంటుంది. దానివల్ల నేను ఈ చప్పడి చేపలు కూడా 1 మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఈ చప్పడి చేపలు అయితే ఆయిల్లో 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పక్కకి అయితే చేసాను. ఇందులోనే డైరెక్ట్ ఆనియన్స్ యాడ్ చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేశాను. ఈ కర్రీలో అయితే మసాలాలు అంటూ ఏమీ వేసుకోవసరం లేదు. ఇవి టమాటో వేసిన తర్వాత దగ్గరికి ఎగరబెడితే సరిపోతుంది. నిజానికి నాకు ఫస్ట్లో అయితే ఈ చప్పడి చేపలు అనేవి అసలు నచ్చేవి కాదు. ఎందుకంటే అదేంద్ర నేను నల్లగా ఉన్నాయి, అసలు బాగుంటాయా లేదా అని డౌట్ పడేదాన్ని. అయితే 1-2 సార్లు టేస్ట్ చూశాను మా ఇంట్లో వండేటప్పుడు. అయితే ఇది చాలా టేస్టీగానే అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాలా అయితే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. మంచి టేస్ట్ అయితే మిస్ అవుతారు అలా చూసుగాని అనుకుంటే. చప్పడి చేపలు అనేవి కోనసీమ వాళ్ళకి చాలా ఇష్టమైన చేపలేనండి. ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నేను ఈ కర్రీ చేసే వరకు చూపించిన చేపల వరకే 200 పెట్టి తీసుకున్నాను. అవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, 1 వీక్ వరకు ఉండొచ్చు. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తెచ్చిన తర్వాత. అది డ్రై అవ్వకుండా పచ్చి చేపనే పొగబెట్టి అరుస్తారట. దానివల్ల అది బ్లాక్గా ఉండి మరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అందుబాటులో ఉంటే ట్రై చేయండి. నేను ఏ రకంగా అయితే చేశానో ఆ రకంగా అయితే మీరు కర్రీ చేస్తే బాగానే ఉంటుంది. నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బాగానే ఉంటుందని చెప్తున్నాను కదా. బాగానే ఉంటుంది అని అనొద్దు మమ్మీ, నువ్వు చేసిన కర్రీ అయితే బాగానే ఉంది, బాగుంటుంది అని చెప్పు అని మా అమ్మాయి అయితే నా సలహా ఇచ్చింది. అంటే బాగానే ఉంటుంది అంటే డౌట్గా చెప్పినట్టు ఫీల్ అయ్యి ఉంటుంది తను. కర్రీ అయితే చాలా బాగుంటుంది 100%. చూసారు కదా, ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా ఫ్రై చేసి అందులో బీరకాయలు యాడ్ చేసి వాటర్ అంతా పోయే వరకు ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేశాను. ఆ తర్వాత మూత తీసాక వాటర్ అంతా పోయింది. ఇంక మొత్తం పోయే వరకు ఉండకుండా కొద్దిగా వాటర్ ఉండగానే ఇలా ఒక స్పూన్ అయితే కారం యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇందులో కారం కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు వీడియోలో ముందే చూపించాను. పచ్చిమిర్చి అయితే ఒక 4 వేసాను. బీరకాయ కర్రీలో కొంచెం తక్కువే పడుతుంది కారం, ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ బాగోదు. కాబట్టి బీరకాయ కర్రీలో వేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం కారం తక్కువే వేసుకోవాలి. ఇందులో ఎండు చేపలు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. పచ్చిమిర్చి వేసాను, అదే రకంగా 1 స్పూన్ ఏమో కారం యాడ్ చేశాను. మరి కారం ఎక్కువ వేసినా కారం స్మెల్, కారం టేస్టే తెలుస్తుంది తప్ప కర్రీ టేస్ట్ తెలియదు. కాబట్టి కారం కొంచెం తక్కువే వాడుకోండి. ఇందులో చూసారుగా ఫ్రెండ్స్, కలర్ అయితే చక్కగా నీట్గా ఉంది కదా. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీకైతే. అందుకే నేను చేసిన స్టైల్లో ఒకసారి మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇందులో వాటర్ కూడా తక్కువే వేయాలి. ఆల్రెడీ బీరకాయలో ఉన్నటువంటి వాటర్తో ముందే కుకింగ్ చేసేసాను ఒక 10 మినిట్స్. తర్వాత మళ్ళీ చేపలు కుక్ అవ్వడం వరకు వేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ మాత్రం యాడ్ చేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా కుకింగ్ చేయాలి. ఇలానే నా ఛానల్లో మంచి సీ ఫుడ్ కర్రీస్ అయితే ఉంటుంటాయి. మీకు ఏ కర్రీ కావాలన్నా చెక్ చేసి నేను చేసిన స్టైల్లో ఈ కర్రీస్ అయితే ఒకసారి ట్రై చేయండి. అన్నీ టేస్టీగా వస్తాయి. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఏంటి మేడం 2 డేస్గా బీరకాయలతోనే పెడుతున్నారు కర్రీస్ అన్నీ అనుకుంటున్నారా? అన్ని రకాల కర్రీస్ పెడతానండి. ప్రస్తుతానికి అయితే బీరకాయ కర్రీస్ పెట్టాను. ఇంకా నా ఛానల్లో మంచి కర్రీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నేను ఎంతో కష్టపడి అయితే ఈ వీడియోస్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చూసారుగా ఎంచక్క వేడిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే రైస్ కూడా పక్కనే రెడీగా పెట్టుకున్నాను. నాకైతే కర్రీ అయిన వెంటనే తినాలి అంటే చాలా ఇష్టం. చూస్తున్నారా మీరు వీడియోలో. నేనైతే ఈ కర్రీ
టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా అందుబాటులో ఉంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత ఏ రకంగా అయితే వచ్చిందో కర్రీ నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. నా ఛానల్ మాత్రం ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకా మంచి మంచి కర్రీస్ అయితే నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా కర్రీస్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫైనల్గా అయితే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.